సర్దేయడమే. ఇక్కడ నేనేం సజెస్తున్నానో మీకు తెలియాలంటే గనుక వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి. నాకు ఎగ్ రోల్ అయితే తినాలనిపించిందనమాట. ఇంక అందుకని చెప్పేసి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ఒక ఎగ్‌లో కొంచెం సాల్ట్ వేసేసి మంచిగా కలిపేసిన తర్వాత పాన్‌లో ఆయిల్ వేసి వేడైన తర్వాత ఈ ఆమ్లెట్ మిక్స్ ఏదైతే ఉందో అది వేసుకున్న తర్వాత దాని మీద చపాతీ అయితే పెట్టేసుకోవాలండి. హాఫ్ కాల్చిన చపాతీ. నేను అలాగే పెట్టేసాననమాట. మధ్యలో నాకొక డౌటొచ్చింది. ఒకవేళ ఆమ్లెట్ పచ్చిగా ఉంటే గనక మొత్తం తినలేము పాడైపోతదని చెప్పేసి డౌటొచ్చి దాన్ని తీసేసాను. తర్వాత మళ్ళీ అనిపించిందనమాట. ఒకవేళ మనం చపాతీని ఇటువైపు తిప్పుతాం కదా! అప్పుడు కాలిద్దిలే అని చెప్పేసి మళ్ళీ చపాతీ అయితే వేసేసి 2 పక్కల మంచిగా అయితే కాల్చేసుకొని దాన్ని ప్లేట్‌లోకి అయితే తీసేసుకున్నానండి. యూట్యూబ్‌లో చూస్తేనేమో ఆనియన్, క్యాప్సికమ్, టమాటో ఇవన్నీ వేస్తా ఉన్నారు. సర్లే మన ఇంట్లో ఉన్నాయి ఇవే కదా అని చెప్పేసి ఆనియన్, టమాటో వేసి కొంచెం టమాటో కెచప్ వేసేసి రోల్‌లాగా చేసేసి అయితే దీన్ని తినేయడానికి స్టార్ట్ చేశాను. ఇలా తినడానికి స్టార్ట్ చేశానో లేదో ఆ టమాటాలు, ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా బయటకొచ్చేసాయనమాట. మళ్ళీ చపాతీ వాటినంతా సర్దేసుకొని అయితే తినేసాను. ప్లేట్‌లో నాకు నిజంగా టేస్ట్ అయితే బా నచ్చింది. సర్దేయడమే. ఈ పచ్చిగా ఉంటాయి కదా! తినలేనేమో అనుకున్నాను గానీ మొత్తం ఫుల్‌గా అయితే తినేసాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.